हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो ब्लाउज की పైపింగ్ లేకుండా అంటే థ్రెడ్ లేకుండా పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేసి ఈ రోజు వీడియోలో ఫుల్ క్లారిటీ తోటి వీడియో చేసి ఉన్నానండి. చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ లో అడగండి. ఇక్కడ వచ్చేసి పైపింగ్ కోసము నేను 1.5 సెంటీమీటర్స్ వెడల్పు తోటి క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది మొత్తం వచ్చేసి మనము క్రాస్ పీస్లు అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ కి పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇది రౌండ్ మెడ కోసము మనము ఎప్పుడైనా సరే క్రాస్ పీస్లే కట్ చేసుకోవాలి. ఇది గోట్ వచ్చేసి మనకి ఉక్సుల పట్టి ఉంటుంది కదా, ఉక్సుల పట్టి సైడ్ నుంచి మనం గోట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం పీసులు అనేవి అతికించుకున్నాం కదా, ఒక్కొక్క పీస్ వచ్చేసి ఆ పీసులు అతికించుకున్న ఖర్చు అనేది లోపలికి పోయేలాగా ఈ విధంగా కొంచెం పీసును కొంచెం వదులుకొని దీనికి ఇలా పట్టేసేయాలి. చూడండి ఇక్కడ నేను ఏ విధంగా పెడుతున్నానో ఈ విధంగా పట్టుకొని మనము గోట్ అనేది వేసుకోవాలి. ఈ గోటు కూడా మనము ఒక మిషన్ పాదం ఒకటే లెవెల్లో వచ్చేలాగా ఒకటే లెవెల్లో కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ మనం మిషన్తో పాదంతో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చూడండి మీరు బాగా గమనించండి. ఈ పాదం లెవెల్లోనే వచ్చేటట్టు కుట్టు సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు అనేది రానిచ్చేసేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి మనకి కుట్టు అనేది సమానంగా ఒకటే లెవెల్లో ఈ పాదం అంచు అంటే మనకు ఇక్కడ కుట్టే పాదం ఉంది కదా మిషన్ పాదము, ఆ అంచు లోపలలోనే కుట్టు అనేది రావాలి. అది ఒకటే లెవెల్లోనే రానిచ్చుకోవాలి. అప్పుడు మనకు పైపింగ్ అనేది గోట్ అనేది బాగా సమానంగా ఒకటే లెవెల్లోనే వచ్చేస్తుంది. ఒకసాట లావుగా ఒకసాట సన్నగా రాకుండా ఒకటే లెవెల్లోనే సమానంగా వస్తుంది గోటు. సో చూడండి ఈ విధంగా మనము క్లాత్ని చూసుకుంటూ, ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఇప్పుడు 2 పీసులు నేను కలిపి ఇలా మట్ట పెట్టి ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను కదా, మీరు మట్ట పెట్టి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి మెడ పీస్ను, తర్వాత మీరు దీన్ని ఇలా జాయిన్ చేసుకుంటూ రండి. ఇక్కడైతే నాకు ప్రాక్టీస్ కాబట్టి నేను ఇలానే వేసేస్తున్నాను. చూడండి పాదం లెవెల్లో ఒకటే లెవెల్లోనే రాణించుకుంటూ రావాలి. మొత్తం రౌండ్ నెక్ దగ్గర మన క్లాత్ ఇట్లా రౌండ్ దగ్గర ఉంది కదా, ఈ క్లాత్ని ఇప్పుడు ఏ విధంగా కుట్టుకుంటూ వస్తానో ఒకసారి గమనించండి. నేను ఏ విధంగా క్లాత్ని జరుపుకుంటూ ఏ విధంగా కుడుతున్నానో ఒకసారి గమనించండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. చెప్పే కంటే చూసిస్తేనే ఎక్కువ అర్థమవుతుంది. సో చూడండి నేను క్లాత్ని ఏ విధంగా తిప్పుతున్నానో ఒకసారి గమనించండి. చూడండి ఈ విధంగా రౌండ్ దగ్గర రౌండ్ తీసుకుంటూ రావాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని జరుపుకుంటూ మనము అంటే సాగదీయకూడదు, క్లాత్ను అస్సలు సాగదీయకూడదు. అలాగే మనకు బ్లౌజ్ పీస్ను కూడా అస్సలు సాగదీయకూడదు ఫ్రెండ్స్. రౌండ్ దగ్గర నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ రండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కుట్టు మొత్తం అనేది పర్ఫెక్ట్గా కుట్టేస్తారు. నేను చెప్పే టిప్స్ అనేవి ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది గోటు వేసుకోవటము. సో చూడండి నేను మొత్తం పైపింగ్ అంతా వేసేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఈ ఖర్చులు ఉన్నాయి కదా మన భుజాల మీద జాయిన్ చేసిన ఖర్చులు వెనకల సైడ్ పెట్టుకోండి. ఇలా వెనకల సైడ్ పెట్టుకోవటం వల్ల మనకు ముందర వెనకల నెక్ ముందరికి దిగినట్టుగా ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనము కాజాపట్టి సైడ్ కూడా మనం ఇప్పుడు గోట్ అనేది వేస్తున్నాము. ఈ కాజాపట్టి సైడ్ కూడా మనము రౌండ్ తిరిగే దగ్గర రౌండ్ తీసుకుంటూ ఈ విధంగా మనము సమానంగా కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసి దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసేయాలి. ఇక్కడ చివరిగా వచ్చేసరికి రఫ్ తొక్కాలి ఫ్రెండ్స్, రఫ్ ఖచ్చితంగా తొక్కాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మన కుట్టు అనేది సమానంగా ఒకటే లెవెల్లోనే వచ్చేసింది. చూడండి మనకు మెయిన్ ఈ కుట్టులోనే ఉంటుంది గోటు వేసుకోవడము. తర్వాత వచ్చేసి మనకు రౌండ్ బాగా తిరగటం కోసము రౌండ్ ఉండే చోట అంటే మనము నెక్కు దగ్గర ఫ్రంట్ నెక్కు దగ్గర రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ తిరగటం కోసము ఈ విధంగా కొద్దిగా కత్తెరతోటి కొద్దిగా కట్ చేసేయండి. ఆ కట్ చేసేది కూడా మనము కుట్టును యువతల దాటియకూడదు. కుట్టు యువతలనే అంటే మనకు కుట్లు వేసాను చూడండి ఆ లోపలనే ఉండాలి మనకి. ఆ కుట్టును దాటి యువతలకు వచ్చిందంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పీస్ ఇలాగే పెట్టి మనం గోటు వేసామనుకోండి పీస్ బయటకు మొత్తం కనిపిస్తుంది. అలాగే ఒకసాట లావుగా ఒకసాట సన్నగా ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తము మనము కట్ చేసేద్దాము.
ఈ పీస్ అనేది మనకు కనిపించకూడదు. ఈ కుట్టు కూతల్ని ఈ కుట్టు దగ్గరికి ఒకటే లెవెల్లోనే సన్నగా కట్ చేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా చూడండి ఇలా కట్ చేశాను. ఒకటే సన్నగా లెవెల్లో వచ్చేలాగా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ పీస్ను మనం ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు కూడా మనము చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ కుట్టు కూడా ఈ మధ్య ఫోల్డింగ్ ఉంది కదా, ఈ మధ్య ఫోల్డింగ్లోనే మిషన్ సూది అనేది కుట్టు రాణించుకుంటూ రావాలి. గోటు మీదకి కుట్టు రానివ్వకూడదు ఫ్రెండ్స్, అలాగే బ్లౌజ్ మీదకి కూడా కుట్టు రానివ్వకూడదు. ఈ రెండింటికి మధ్యలో కనిపిస్తుంది కదా నేను చూపిస్తున్నా, ఈ రెండింటికి మధ్యలోనే రాణించుకోవాలి కుట్టు. అప్పుడే మనకు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా రాకపోయింది అనుకోండి, సింగిల్ పాదాలు షాప్లలో అవైలబుల్గా ఉన్నాయి. సింగిల్ పాదం తెచ్చుకొని కుట్టు వేసుకోండి. బిగినర్స్కి అయితే ఖచ్చితంగా సింగిల్ పాదం అనే పెట్టుకోండి. ఎందుకంటే పైపింగ్ వేసేటప్పుడు సింగిల్ పాదం అనుకోండి మనకు బ్లౌజ్ మీదకి కానీ గోటు మీదకి కానీ రాదు, అది ఒకటే లెవెల్లోనే వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు ఇలా గోటు వేయడానికి పర్ఫెక్ట్గా రాలేకపోయింది అనుకోండి, సింగిల్ పాదం తెచ్చుకోండి, చాలా చాలా ఈజీగా వస్తుంది. నేను ఇంకొక వీడియోలో సింగిల్ పాదంతో ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి సెంటర్లో కుట్టు రాణించుకుంటూ రావాలి. నేను కనిపిస్తుంది కదా, ఈ విధంగా సెంటర్లో నేను కుట్టు రాణిస్తున్నాను. చూడండి మనకంతా ఒకటే లెవెల్లోనే పైపింగ్ అనేది వస్తుంది. చూడండి చాలా చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా మనం గోట్ అనేది వేసుకోవచ్చు. అంతా ఒకటే లెవెల్లోనే గోట్ వచ్చేలాగా చూసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా మనం తీసుకున్న క్లాత్ని ఇలా కిందికి అనుకుంటూ సమానంగా గోట్ వచ్చేలాగా చూసుకుంటూ, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నీట్గా కుట్టడం అనేది నేర్చుకోండి. చూడండి ఈ విధంగా మనము పైపింగ్ అనేది వేసుకుంటూ రావాలి. అర్థం కాకపోతే వీడియోను 1-2 సార్లు కానీ చూడండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అని 1-2 సార్లు కానీ చూసి 1-2 సార్లు ఒక క్లాత్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఈజీగానే ఉంది నేను చెప్పే ప్రాసెస్ అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ వస్తుంది, గంట సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు రౌండ్ నెక్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా రౌండ్కి పైపింగ్ అనేది బాగా వచ్చేసింది. చూడండి ఇలా మనకు పైపింగ్ కూడా ఒకటే లెవెల్లోనే, ఒకసారి లావుగా ఒకటి సన్నగా రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి అలాగే ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఇలా మనకు నీట్గా ఒకటే లెవెల్లోనే వచ్చేలాగా చూసుకుంటూ మన పైపింగ్ అనేది వేసుకోవాలి. మనకు మొత్తం బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మొత్తం పైపింగ్ మొత్తం మీకు చూపిస్తున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఈ విధంగా మనకు పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడగండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ ఒక వీడియో కానీ చేసి చూపిస్తాను ఇంకొకసారి అయినా సరే. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో పైపింగ్ థ్రెడ్ ఏ విధంగా